తిరుమల అలిపిరి దగ్గర ఒక భక్తుడు లోయలోకి దూకేశాడు. అలిపిరి నడక మార్గంలోని అక్కగార్ల గుడి దగ్గర ఘటన జరిగింది. ఆ భక్తుడి కోసం ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు గాలిస్తున్నారు. తిరుమల అలిపిరి దగ్గర ఒక భక్తుడు లోయలోకి దూకాడు. అలిపిరి నడక మార్గంలోని అక్కగార్ల గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భక్తుడి కోసం ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, అధికారులు ఏం చెప్తున్నారు? భక్తుడి జాడ తెలిసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నళిని, అలిపిరి నడక మార్గంలో అక్కగార్ల గుడి వద్ద ఉన్నటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియనటువంటి భక్తుడు దూకేయడం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి భక్తులు, అంటే నడక మార్గంలో విచ్చేస్తున్నటువంటి భక్తులు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. వారు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో తిరుమల నుంచి దాదాపు 40 మందితో కూడినటువంటి బృందం ఆ ఘటనా స్థలానికి చేరుకుంది. ఇందులో విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు. వీరు దాదాపు 40 మంది ప్రస్తుతం దట్టమైనటువంటి లోయలోకి దిగడం జరిగింది. ఆ ప్రాంతంలో గాలింపు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం వరకు భక్తుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవి కూడా లభ్యం అవ్వలేదని చెప్పుకోవచ్చు. భక్తుడికి సంబంధించినటువంటి అరుపులు కూడా ఆ ప్రాంతంలో వినిపించినటువంటి పరిస్థితి. దీంతో లోయలో ఎక్కువగా భక్తుడు దూకినటువంటి నేపథ్యంలో కింద ప్రాంతానికి చేరుకున్నాడా అన్నటువంటి దిశగా ప్రస్తుతం గాలింపు చేపడుతున్నారు. పోలీస్ సిబ్బందితో పాటు టీటీడీ, విజిలెన్స్, అటవీ శాఖ, ఫైర్ సంబంధించిన సిబ్బంది ప్రస్తుతం గాలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నల్లి రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.